పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా దేవుడు మనల్ని అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా తయారు చేసి ఆయన మహిమ కోసం ఈ రాజ్యంలో మనల్ని వాడుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ పాత్రలైనా సరే ఆయన రాజ్యానికి మనము మూల స్తంభాలుగా ఉంటూ ఆయన వెలుగుని ఇతరులకి చాటించడానికి ఆయన మన పట్ల ఎటువంటి పిలుపుని కలిగి ఉన్నాడో, మనల్ని ఏ పిలుపుతో పిలిచాడో అది తెలుసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. అయితే మనము యేసుక్రీస్తు వారి తర్వాత ఎంతోమంది నాయకులు, తర్వాత ఎంతోమంది కాపరులు, మంచి పనులు చేసిన వాళ్ళు, ఇటీవల కాలంలో కూడా దేవుని కోసం హతసాక్షులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వీరందరికంటే అంటే దేవుని పని చేస్తూ ఆయన చాటిస్తూ అప్పటికప్పుడే హతసాక్షులు అవడం అనేది నిజంగా చాలా ఘోరమైన విషయమే. కానీ ఆయన రాజ్య వ్యాప్తిలో వారు చనిపోయారు కాబట్టి ఎప్పుడు కూడా దేవుని దగ్గర వారికి ప్రథమ స్థానమే ఉంటుంది. విడవబడిన వాళ్ళ కుటుంబాల కోసం మనం ప్రార్థిస్తాం. కానీ ఎంతో కాలం జీవిస్తూ ఆ జీవితం అంతా కూడా పేదవారికి తన యొక్క జీవితాన్ని అంకితం చేస్తూ ఎవ్వరు చేయలేని పనులు చేస్తూ ఎంతో ఓర్పు, శాంతి, సహనం కలిగి ఉన్న మదర్ తెరీసా అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు. ఆమె తన జీవితాన్ని ప్రారంభించి తను ఆ కన్యాతో మొదలుకొని చిట్ట చివరి వరకు ఎన్నో ఏళ్ళు, ఆమె 80 సంవత్సరాలు పైగా జీవించారు. అప్పటి వరకు కూడా ఆమె ఏమాత్రం తొట్టుపడకుండా మొదట తను చిన్నగా ఉన్నప్పుడు, యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉందో అదే ప్రవర్తనని, అదే శాంతిని, సమాధానాన్ని ఆమె నిలుపుకొని దేవుడు తనల్ని పిలిచిన పిలుపుకి ఆమె లోబడి ప్రవర్తించారు. ఆమె ఎన్నోసార్లు చాలా మంది ఒకే విషయాన్ని అడిగారు. ఎందుకంటే రోగులకి గాయాలు కడిగేటప్పుడు మీరు వారి పట్ల అసహ్యం రాదా, మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇలాంటి పనులన్నీ అంటే ఆమె ఒకే ఒక మాట చెప్పారు, వాళ్ళల్లో నేను క్రీస్తుని చూశాను, నాకప్పుడు ఆ క్రీస్తుకు సేవ చేసినట్లే నాకు అనిపించింది. అంటే ఆమె పిలుపు ఏంటంటే ఎంతో అట్టడుగున స్థాయి ఉన్న వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవారు, అందరి చేత నిరాకరించబడిన వాళ్ళు, సంఘములో ఏ స్థానం లేని వాళ్ళని దరి చేర్చుకుని వారికి క్రీస్తు ప్రేమని తన ద్వారా రుచి చూపించడం అనేది దేవుడు ఆమె పట్ల కలిగి ఉన్న పిలుపు. అలాగా ఆమె జీవితం ఎన్నో సంవత్సరాలు జీవించిన అన్ని సంవత్సరాలు కూడా ఆ పిలుపుకే లోబడి కట్టుబడి ఉన్నారు. మనం ఆలోచిస్తే గనక దేవుడు మన జీవితాల పట్ల ఎటువంటి పిలుపు కలిగి ఉన్నారు. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా అదే పరిస్థితుల్లో మనం ఏ పరిస్థితిలో ఉండొచ్చు. మనం ఒక ఆఫీసర్గా పనిచేయచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, మామూలు స్థితిలో ఉండొచ్చు. ఎవరము ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్లో ఉంటూనే మనము దేవుని రాజ్య వ్యాప్తి కోసం పాటుపడాలనేది చాలా స్పష్టమైన విషయం. అయితే దేవుడు దేనికోసం పిలిచాడు అసలు మనల్ని అనేది అనేక రకాలుగా, పిలుపు మాత్రం ఒక్కటే, అదేంటంటే ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనం అందరం పాటుపడాలి. కానీ ఆయనతో జీవించడం కోసమే అదంతా. ఎన్నో ఏళ్ళు, యుగ యుగాలు కూడా నిత్య జీవితాన్ని మనం సంపాదించుకోవడం కోసం ఈ లోకంలో కష్టపడతాం. మనం ఈ లోకంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఆయనకు పిలుపుకి తగినట్లు నడుచుకోవాలని మనము ఆ దేవుని దగ్గర నుంచి ఎన్నో వాగ్దానాలని పొందుతూ ఉంటాం. ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనల్ని ఎంకరేజ్ చేయడానికి, బలపరచడానికి, మనం పడిపోకుండా, కృంగిపోకుండా ఉండటానికి ఆయన మనల్ని ఆ వాగ్దానాలు ఇచ్చి బలపరుస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు దేవుని పిలుపు ఎన్ని రీతిలుగా ఉందో మనం చూద్దాం. మొట్టమొదట ఆయన మనల్ని ఆశీర్వదించడం కోసం పిలిచారంట. ఆశీర్వాదానికి మీరు వారసులు అవ్వటానికి పిలువబడ్డారు అని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అంటే మనము దేనికి వారసులం అంటే ఉట్టి ఆశీర్వాదాలు మాత్రమే పొందాలని ఆయన మనల్ని పిలిచారంట. కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది. ఆ పిలిచిన పిలుపు ఎలాంటిది అంటే, ఆ కండిషన్ ఎలాంటిదంటే, కాబట్టి మీరు దూషణకి ప్రతి దూషణ చేయొద్దు, కీడుకి కీడు చేయకుండా మేలు మాత్రమే చేయాలి. మళ్ళీ అంటే మనం ఎంతో సంబరపడతాం, ఆశీర్వాదం మాత్రమే మాకు వస్తుందా, దానికే మేము వారసులమా అనుకుంటే దానికి ఒక కండిషన్ బెటర్. ఎవరన్నా మిమ్మల్ని దూషిస్తే బదులు దూషించద్దు, కీడు చేస్తే బదులు మీరు కీడు చెయ్యొద్దు అని. కాబట్టి ఆ ఆశీర్వాదానికి వారసులైన మనము పాటించాల్సింది ఏంటో దేవుడు చూపించారు. అదేవిధంగా మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారని గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు చెప్తారు. స్వతంత్రత అంటే పాపము నుంచి మనల్ని బంధ విముక్తుల్ని చేశారు దేవుడు. కాబట్టి మనం
పాపం నుంచి విముక్తులయ్యి స్వతంత్రులుగా జీవిస్తున్నాం. కానీ ఆ స్వాతంత్రం, మళ్ళీ ఇక్కడ కూడా ఒక షరతు ఉంది, ఆ స్వాతంత్రం మనము దేనికోసం ఉపయోగించుకోకూడదంటే శారీరక క్రియలు నెరవేర్చుకోవడానికి మీరు ఆ స్వాతంత్రతను ఉపయోగించుకోకూడదు. కానీ ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండటానికి ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోండి అని ఎంతో స్పష్టంగా ప్రతి పిలుపుకి వెనకాల ఒక కండిషన్ ఉంటా ఉంది. అదేవిధంగా ఎఫెసీయులకు రాస్తూ ఆయన 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా మీరు 4:4లో అదేవిధంగా కింద వచనాల్లో కూడా యోగ్యమైన 4:13లో ఉంటుంది, యోగ్యమైన జీవితం జీవించడానికి మీరు పిలువబడ్డారని ఉంటుంది. 4:4లో మీరు నిరీక్షణ కలిగి ఉండటానికి పిలువబడ్డారు. నిరీక్షణ అంటే ఎటువంటి నిరీక్షణ? దేవుడు ఒక్కడే, ఆయన పిలుపు కూడా ఒక్కటే. మనకున్న నిరీక్షణ క్రీస్తు పునరుద్ధానుడై లేచారు కాబట్టి మనము కూడా ఆయన బాటను అనుసరించి నడిస్తే, మనము కూడా ఆ బాటలోనే ఉంటే గనక మనం కూడా పునరుద్ధానం పొంది ఆయనతో పాటు ఎన్నో ఏళ్ళు మనము ఆయనతో పాటు జీవించగలము అని అదొక నిరీక్షణ. నిరీక్షణ ఒక్కటే. అదేవిధంగా మనము యోగ్యమైన జీవితం కూడా నిరీక్షణకు తగినట్లు మనము జీవించాలి. పేతురు గారు రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన 19వ వచనంలో ఆయన ఏమంటారంటే, మీరు శ్రమ పట్టడం కోసమే మీరు పిలువబడ్డారంటారు. అంటే శ్రమపడి మనము దేవుని రాజ్య వ్యాప్తిని చెయ్యాలి అని అంటారు. అదేవిధంగా ఇంకా కిందకు వస్తే గనక అదే అధ్యాయంలో మనకి ముందు శ్రమ పట్టడానికి మీరు పిలువబడ్డారని చెప్పారు. ఆ తర్వాత క్రీస్తు మాదిరిని మీరు అనుసరించడానికి, క్రీస్తు కూడా ఆ శ్రమపడి తన అడుగుజాడల్లో మా అడుగుజాడని మనకు మాదిరిగా ఉంచిపోయినని ఉంటుంది అక్కడ. అంటే క్రీస్తు వారి మాదిరి శ్రమ పట్టం, శ్రమపడి మనం నిందల్ని అవమానాలు భరిస్తూ బ్రతకడం కోసమే పిలిచారంట. ఇందాకేమో ఆశీర్వాదానికి వారసులుగా పిలిచామన్నారు, ఆ తర్వాత స్వతంత్రులుగా ఉండటం కోసం పిలిచామన్నారు, నిరీక్షణ కలిగి ఉండమన్నారు. కానీ ఇప్పుడేమో శ్రమపడి మీరు దేవుని రాజ్య వ్యాప్తి చేయమని చెప్తా ఉన్నారు. అంటే పిలుపు చాలా రకాలుగా ఉంది. ఏ పిలుపుకైనా ఒక కండిషన్ ఉంది. ఈ పిలుపులన్నీ కూడా ఒక్క దేవునిని చూపిస్తున్నాయి. ఆయన పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మనకి 2వ అధ్యాయం 9వ వచనంలో ఇంకో మాట అంటారు, చీకటిలోంచి ఆయన మిమ్మల్ని వెలుగులోకి పిలిచారని ఉంటుంది. వెలుగులోకి పిలిచిన వాణి యొక్క గుణాతిశయాల్ని మనం ప్రచురపరచాలంట. అంటే మనము చీకటి, పాపం అనే చీకటిలో, మరణం అనే చీకటిలో, శాపం అనే చీకటిలో ఉన్నప్పుడు పవిత్రత అనే తన వెలుగులోకి, యథార్థత అనే తన సత్యములోనికి, జీవం అనే తన మార్గంలోకి పిలుచుకున్న ఆ దేవుడు దేనికి పిలిచాడంటే ఆయన గుణాతిశయాల్ని మనం ప్రచురపరచాలంట. ప్రచురపరచడం కోసం మనకేమి ఇచ్చారు ఆయన అంటే, మనల్ని ఏమని పిలిచారంటే రాజులైన యాజక వంశము, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడినటువంటి వంశము, ఈ విధంగా మనకు రకరకాల పేర్లు పెట్టారు. మనందరం రాజులమే, మనమందరం కూడా యాజకులమే. కానీ దేనికి యాజకులం అంటే ఆయన గుణాల్ని ప్రచురించడానికి మనం యాజకులుగా ఉండాలి. ఎన్ని రకాల పిలుపులు ఆయన ఇచ్చారు. ఇంకా మనము చూడగలిగితే గొర్రెపిల్ల విందు కోసం ఆయన మనల్ని పిలిచారు. ఈ విధంగా చాలా రకాలైన పిలుపులు మన కోసం ఆయన సిద్ధం చేసి మనల్ని పిలిచారు. ఆయన ఆ పిలుపులన్నీ కూడా యేసుక్రీస్తు తన కుమారుని యొక్క సహవాసంలో ఉండటానికి పిలిచారు. ఆయన సహవాసం సమాధానానికి కారణమవుతుందని కూడా కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో మనకి చెప్తారు. అదే సమాధానానికి వారసులుగా ఉండటానికి మనల్ని దేవుడు పిలిచారంట. అది ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తు వారితో సాహచర్యం చేసి ఆయన పోలికలోకి చెక్కబడినప్పుడు మనము సమాధానం పొందటానికి మనం పిలువబడ్డాం. ఇన్ని రకాలుగా ఎన్నో పొందుతూ ఎన్నో వదులుకుంటూ ఈ లోకంలో దేవునితో జీవించడానికి మాత్రమే మనం పిలువబడ్డాం. పిలుపులు అందరిని ఒక్కొక్క రీతిగా దేవుడు పిలుచుకున్న పని మాత్రం ఒక్కటే. మనం వెళ్లే దారులు వేరైనా సరే, ఎన్ని ఇరుకు దారుల్లోంచి వెళ్ళినా దేవుడు పరలోకం అనేటటువంటి విశాలమైనటువంటి మార్గంలోకి మనల్ని పిలుచుకున్న దేవుడు ఎంతైనా కీర్తనీయుడు. మనల్ని పిలిచి తన కుమారుణ్ణి త్యాగపూరితంగా మన కోసం ఈ లోకంలో అప్పగించినటువంటి ఆ దేవుని గుణాలు మనందరినీ ఆవరించుకోవాలంటే మనందరం కూడా ఆయన వాక్యంలో వేరుపారి స్థిరపడి పరిశుద్ధులతో కలిసి ఆయన యొక్క ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు అవన్నీ కొలవడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచి స్థిరపరిచారు. అంత గొప్ప దేవునికి మనము వందనస్థలమై ఉండటానికి ఎంతైనా తగిన వారం. కాబట్టి ఆయన పరిశుద్ధత మనలో పాదుకుని ఉండగలుగులాగున ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ పిలిచిన పిలుపు ఒక్కటే ప్రవ్వా. ఎన్నో వాటికి వారసులు అవ్వడానికి మమ్మల్ని పిలిచారు. శ్రమపడి దేవుని బిడ్డలుగా ఉండటానికి కూడా పిలిచారు ప్రవ్వా. నాయన మీ పిలుపు ఎన్ని రకాలుగా ఉన్నా సరే కేవలం మీతో జీవించడం కోసమే అని మేమందరము తెలుసుకొని ఆ రీతిగా మా జీవితాల్ని సరిదిద్దబడటానికి మీ చేతులకి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
వందనాలు. As Jesus now, He's always near.